ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గౌరమ్మలు ఎలా తయారు చేసుకున్నామో చూపెడతాము. ముందుగా ఆవు పెండ తెచ్చుకున్నాము, గరక, పిండి కూర, ఈ నవధాన్యాలు, అవి తెల్ల చామంతి, ఇవి పసుపు చిట్టి చామంతి, ఇవి వైలెట్ కలర్ చామంతి, ఇవి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ పెండను బాగా ఇలా పిసకాలి. పిసికి అరిచేతిలో వేసుకొని దాన్ని గౌరమ్మ తయారు చేయాలి. ఇలా గౌరమ్మ తయారు చేసి వీటికి పసుపు కుంకుమ పెట్టాలి. ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పెట్టుకొని ఈ గౌరమ్మలకు గరక, పిండి కూర ఇలా చెక్కాలి. పిండి కూర చెక్కాలి. మొత్తం గౌరమ్మలను ఇలానే తయారు చేసుకోవాలి. ఈ పెండతోటి మొత్తం గౌరమ్మలు ఇలా తయారు చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఆ ముగ్గుల్లో ఈ గౌరమ్మలు పెట్టి, ఈ పువ్వులు పెట్టి, ఈ నవధాన్యాలు పోసి మనము దర్వాజకు రెండు వైపులా ఇటు అటు ఈ రెండు గౌరమ్మలను పెట్టి వనలో పువ్వులు పెట్టి ఈ నవధాన్యాలు రేగ్గాయలు పోసి మనము కడపకు మొక్కుకోవాలి. చాలా మంచిది.